ఓకే ఫ్రెండ్స్, ఇది ములక్కాయ తోట. చూడండి ములక్కాయలని ఎలా కాసినాయో. ఏమైనా ములక్కాయలు కావాలన్నా కూడా మా కామెంట్లు తెలియండి ఫ్రెండ్స్. మేము ఓనర్తో మాట్లాడి మీకు తక్కువకి ఇప్పిస్తాం. ఏమైనా మార్కెటింగ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, కాబట్టి అది కూడా నేను మాట్లాడతా. తెలిసిన అంకులే. చూడండి ఫ్రెండ్స్, అన్ని ములక్కాయలు కాస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కాపు కాస్తుంది. ఫ్లవరింగ్ కూడా మంచిగానే ఉంది. మన బీ బాక్సెస్ పెట్టుకోవడానికి పనిచేస్తుంది. ఇది కూడా ఎందుకంటున్నాంటే ములక్కాయలు అంటే నేను కూడా ఒక రైతుని కాబట్టి ములక్కాయలు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఒక రైతు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్, మనకు కూడా ఉపయోగం పనిచేసేది. ఇప్పుడు అందుకే నేను వీళ్ళని మీకు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మేము కూడా వాళ్ళకు చెప్తాము. ఓనర్ చెప్పి మీకు తక్కువ ఇప్పిస్తాము. అందుకే నేను అంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ములక్కాయ అనేది కూడా కిందికే కాసింది. కాపు కూడా మంచిగా ఉంటాయట ములక్కాయ. ఇది కూడా మళ్ళీ ఈ మధ్యలో ఇది దున్ని ఇలా మళ్ళీ పత్తి పెడతాడట ఫ్రెండ్స్. ఇలా ఉంటే గడ్డి పడేది కింద చెట్టు నీడకు గడ్డి పడేది ఏం పడదు. రైతు కూడా టాలెంట్ పర్సన్ ఇట్లా చేశాడు కాబట్టి చూడండి అన్నీ. ఓకే ఫ్రెండ్స్, అలాగే ములక్కాయలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటు భూపాలపల్లి డిస్టిక్ అయినా కర్నూలు డిస్టిక్ అయినా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇంకా రైతు ఇక్కడ అలసంతకాయ కూడా పెట్టిండు. చూడండి ఇప్పుడు ఎంత కింద ములక్కాయ చెట్ల పక్కపండి అలసంతకాయ పెట్టిండు. చూస్తున్నారు కదా. వీళ్ళకన్నా ములక్కాయలు కావాలంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇటు భూపాలపల్లి డిస్టిక్ అయినా ఇటు పెద్దపల్లి డిస్టిక్ అయినా సప్లై చేస్తారట. కాబట్టి అందుకే మాకు చెప్పండి. మేము అడిగి ఓనర్తో మాట్లాడి మీకు చెప్తాం మేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.